చాలా ఏళ్ల క్రితం మహాబలుడు అనే ఒక కుర్రవాడు ఒంటరిగా అడవిలో నివసిస్తూ ఉండేవాడు. మహాబలుడు చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయి ఎటూ వెళ్లలేని స్థితిలో అడవిలో ఒక చెట్టునే తన నివాసంగా చేసుకుని జీవించసాగాడు. చిన్నప్పటి మహాబలుణ్ణి చూసి జాలిపడిన ఆ చెట్టు అతనికి తల్లయింది. కళ్ళు తెరిచి ఆ పిల్లాడితో మాట్లాడటం ప్రారంభించింది. ఇక అప్పటి నుండి ఆ చెట్టు మహాబలుడు తల్లి కొడుకుల్లా జీవించసాగారు. ఆ చెట్టుకి ఓ ప్రత్యేకత ఉంది. దాని పేరు స్వప్న వృక్షం. ఆ చెట్టు కింద కూర్చొని ఏ కోరిక కోరినా అది తీరేది. అలా అని మహాబలి ఎప్పుడూ ఆ అవకాశాన్ని దుర్వినియోగపరుచుకోలేదు. ఇలా ఉండగా మహాబలికి పెళ్లి వయసొచ్చింది. ఒంటరిగా పెరగటం వల్ల మహాబలికి పెళ్లిళ్ళు, సంసారాల గురించి బొత్తిగా తెలియకుండా పోయింది. కాని స్వప్న వృక్షానికి అవన్నీ అవగాహనున్నాయి. మహా, చెప్పమ్మా. నీకేం కోరికలు లేవా? ఉన్నాయి. ఒక 10 ఏనుగుల మీద ఒకేసారి స్వారీ చెయ్యాలనుంది. నీ మొహం, నేనడిగింది అలాంటి కోరికలు కాదు. జీవితం పట్ల కోరికలు, భవిష్యత్తు ప్రణాళికలు. భవిష్యత్తు ప్రణాళికలేమున్నాయి? బతికినంత కాలం మా అమ్మతో కలిసి ఉండటమే నాకున్న ఏకైక ప్రణాళిక. అలా కాదు, నేను చెప్పినట్టు నువ్వు వినాలి. ఇక నుండి నేను నీకు కొన్ని విషయాలు నేర్పించాలి. చెప్పమ్మా, నువ్వేం చెప్పినా చేస్తాను. రేపు నువ్వు ఉదయాన్నే బయలుదేరి అడవి వదిలి నీలాంటి మనుషుల మధ్యకు వెళ్ళాలి. వాళ్ల మధ్య ఒక వారం రోజులు గడిపి తర్వాత రా. అదేంటి, నేనెప్పుడూ వేరే మనుషులతో కలిసి ఉండలేదే. ఇప్పుడు వారం రోజులుండాలంటే ఎలాగమ్మా? నేను చెప్పినట్టు చెయ్యి. అక్కడ వాళ్ళేం చేస్తున్నారో గమనించు. ఎలా బ్రతుకుతున్నారో గమనించు. మనుషులు ఎలా ప్రవర్తించాలో నేర్చుకొని మళ్ళీ తిరిగొచ్చేయి. మహాబలుడు ఇష్టం లేకపోయినా అమ్మ చెప్పింది కాబట్టి మరుసటి రోజు అలాగే బయలుదేరాడు. తనకు తినడానికి కావలసిన ఆహార పదార్థాలు ఒక మూట కట్టుకుని బయలుదేరాడు. మహా, ఈ నాణేల మూట తీసుకో. ఇవి ఎవ్వరికీ ఇవ్వకు. జాగ్రత్తగా నీ దగ్గరే పెట్టుకో. వీటి ఉపయోగం తర్వాత నీకే తెలుస్తుంది. అనగానే నేల మీద ఒక నాణాల మూట కనిపించింది. మహాబలి అది తీసుకొని అమ్మని వదిలి వెళ్తున్నందుకు దిగులు పడుతూ బలవంతంగా ముందుకు కదిలాడు. మొట్టమొదటిసారిగా అడవి వదిలి ఊళ్ళోకి జనావాసాల మధ్యకొచ్చాడు మహాబలుడు. ఆ ఇళ్ళు, పొలాలు, చెట్టు పుట్ట, మనుషుల వస్త్రధారణ చూసి నోరెళ్లబెట్టేశాడు. అమ్మ నన్ను మనుషుల మధ్యలోకి ఎందుకు వెళ్ళమని బలవంతం చేసిందో నాకిప్పుడు అర్థమైంది. నాకివన్నీ తెలియాలని, బ్రతకటం తెలియాలని ఆమె ఆలోచన. మహాబలుడు ఊరంతా తిరుగుతూ కొత్త కొత్త విషయాల్ని వింతగా చూస్తూ ఉన్నాడు. వీధుల వెంట తిరుగుతూ ఉండగా ఒక పెళ్లి తంతు చూశాడు. ఒక చావు యాత్ర చూశాడు. మనుషులు డబ్బుల కోసం గొడవ పడటం, డబ్బులు చేతులు మార్చుకుని వ్యాపారాలు చేయటం, రంగురంగుల దుస్తులమ్మటం, డబ్బులిచ్చి కొనుక్కోవటం, ప్రయాణానికి వాడే రకరకాల వాహనాలు, పూరి గుడిసె నుండి పెద్ద భవనం వరకు రకరకాల ఇళ్ళు, ఇలా చాలానే చూశాడు. సాయంత్రం వేళకు ఎటు వెళ్లాలో తెలియలేదు. చూస్తుండగానే చీకటి పడిపోయి వీధుల్లో జనాలు మాయమైపోయారు. ఓహో, వెలుగున్నంత వరకు పనుల్లో తలమునకలై చీకటి పడే వేళకు ఎవరు ఏర్పాటు చేసుకున్న ఆవాసాలకి వాళ్ళు వెళ్ళిపోతారన్నమాట. చాలా బాగుంది. అయితే మరి నేనెక్కడుండాలి అంటూ అటూ ఇటూ చూశాడు. అక్కడొక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. ఆ చెట్టు వద్దకి వెళ్లి వినయంగా నమస్కరించాడు. అమ్మా, నమస్కారం. నా పేరు మహాబలుడు. నేనీ ప్రాంతానికి చెందినవాడను కాదు. అడవిలో నుండి వచ్చాను. అడవిలో నాకు మీలాంటి తల్లి ఉంది. అయితే ఈ రాత్రికి నేను మీ నీడలో సేద తీరాలనుకుంటున్నాను అని చెప్పి ఆ చెట్టు కింద పడుకొని నిద్రపోయాడు. ఉదయాన్నే లేచి జనజీవన స్రవంతిలో కలిసిపోయాడు. ఈ విధంగా 5 రోజులు గడిచిపోయాయి. మహాబలుడికి తల్లి స్వప్న వృక్షం కళ్ళల్లో మెదిలింది. ఇక ఈ ప్రయాణం చాలు.
నాకు మా అమ్మని చూడాలని ఉంది. నేనిక వెనక్కి వెళ్ళిపోతాను అంటూ తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ఇంతలో అటువైపు ఒక ఆడపిల్లల గుంపు వచ్చింది. ఆ గుంపులో ఉందొక స్వప్న సుందరి. మహాబలి కళ్ళు ఆమె వైపుకి అనాలోచితంగా వెళ్ళాయి. మహాబలి ఆమెను చూసి చూపు తిప్పుకోలేకపోయాడు. మహాబలి సహజంగానే ఎంతో అందగడవటం వల్ల ఆమె కళ్ళు అతని మీదికి సారించింది. ఆహా, ఈ అమ్మాయి ఎంత బాగుంది! చాలా ముద్దుగా ఉంది. మహాబలుడు అనాలోచితంగా ఆమె వెనుక వెంబడిస్తూ వెళ్ళాడు. అతడు వెంబడించటం గమనించిన ఆడపిల్లలు వెనక్కి తిరిగి మహాబలుడిని బెదిరించారు. ఓ అబ్బాయి, ఏంటి మా వెన్నెల వెనుక పడ్డావు? ఆమెవరో తెలుసా నీకు? మా ఊరి జమీందారు గారి అమ్మాయి. నువ్వు వెంట పడ్డావని వాళ్ళ నాన్నగారికి తెలిస్తే నీ కాళ్ళు చేతులు విరిచేసి కళ్ళు పీకేస్తారు. అవునవును, నిన్నింతకు ముందెప్పుడు ఈ ఊళ్ళో చూడలేదే. ఎవరు నువ్వు? దొంగవా? బందిపోటు దొంగవా? ఎక్కడి నుండైనా పారిపోయి వచ్చావా? నేను అడవిలో నుండొచ్చాను. నాది ఈ ప్రాంతం కాదు. అడవిలో నుండొచ్చావా? అయితే నువ్వు ఖచ్చితంగా బందిపోటు దొంగల ముఠావాడివే. ఉండు, నీ పని చెప్తాను. దొంగ దొంగ అంటూ ఆ అమ్మాయి అరవటం మొదలెట్టింది. మహాబలి భయపడి అక్కడి నుండి పారిపోయాడు. ఆ ఆడపిల్లలు అతన్ని చూసి నవ్వుకున్నారు. వెన్నెల మాత్రం జాలిపడింది. తర్వాత రోజు ఉదయానికి మహాబలుడు తిరిగి అడవికి వెళ్ళిపోయాడు. అమ్మా! మహా, అప్పుడే వచ్చేసావా? నిన్ను చూడకుండా ఎన్ని రోజులుండటం నాకు చాలా కష్టమైంది అని కంటనీరు పెట్టుకుంది వృక్షం. మహాబలుడు కూడా తల్లిని ప్రేమగా కౌగిలించుకున్నాడు. అమ్మా, నువ్వు నన్నెందుకు వెళ్ళమన్నావో నాకిప్పుడు అర్థమైంది. నేను చాలా విషయాలు చూసి తెలుసుకున్నాను. మనుషులు ఎలా ఉండాలో తెలిసిందా అయితే? అవునమ్మా. అయితే చెప్పు, నీకన్నింటిలో బాగా నచ్చిన విషయం ఏంటి? వెన్నెల. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. ఎంతసేపు చూసినా చూస్తూనే ఉండాలనిపించింది. మహా, ఆ అమ్మాయి నచ్చిందా నీకు? మరి ఆమెతో మాట్లాడావా? లేదు, ఆమె చుట్టూ ఉన్న వేరే అమ్మాయిలు నన్ను దొంగ అన్నారు. నేను పారిపోయి వచ్చేశాను. సరే, అయితే ఆమెతో మాట్లాడాలనుందా నీకు? అవును, ఆమెతో పరిచయం పెంచుకోవాలనుంది. ఆమె మంచిదైతే పెళ్లి చేసుకోవాలని ఉంది. నీ కల నెరవేరునుగాక అంటూ స్వప్న వృక్షం అనగానే మహాబలుడి చుట్టూ ఒక వెలుగు ప్రకాశించింది. మరుసటి రోజే ఒక జమీందారు కొంతమంది మగాళ్లతో కలిసి అడవిలోకి వేటకి బయలుదేరాడు. జమీందారు ఒక జింకను వేటాడుతూ ఉండగా ఒక పులి అతనిపై కన్నేసింది. జమీందారు చుట్టూ ఉన్నవాళ్లు బెదిరిపోయి తలా ఒక వైపుకు పారిపోయారు. జమీందారొక్కడే పులి ముందు నిలబడ్డాడు. పులి కళ్ళు చూసి స్థానువైపోయాడు. ఇంతలో మహాబలుడు వచ్చి అతని ముందు నిలబడ్డాడు. పులి మహాబలిని చూడగానే నెమ్మదించింది. వద్దు మిత్రమా, నీ బల ప్రయోగం బలహీనుల మీద కాదు. ఆ మాట విని పులి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అది చూసి జమీందారు ఆశ్చర్యపోయాడు. బాబు, ఎవరు నువ్వు? పులి నీ మాటలు విని వెనక్కెలా వెళ్ళిపోయింది? అసలిదెలా సాధ్యం? నా పేరు మహాబలి. నేను ఈ అడవిలోనే ఉంటాను. ఈ అడవి మొత్తం నాకెరుకే. నన్ను చూస్తే ఏ జంతువు దాడి చెయ్యదు. అవన్నీ నా స్నేహితులే. అలాగా? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏదేమైనా నీకు చాలా కృతజ్ఞతలు బాబు. నీకు చాలా రుణపడి ఉంటాను. నాతో పాటు వస్తావా? నా ప్రాణాలు కాపాడినందుకు నీకు మంచి బహుమతి ఇవ్వాలనుంది. నేను మా అమ్మని అడగాలి. నేను లేకపోతే ఆమె ఒక్కతే ఉంటుంది. అయితే పద, ఇప్పుడే వెళ్దాం అంటూ జమీందారు మహాబలి స్వప్న వృక్షం దగ్గరికి వచ్చారు. అమ్మా, ఈయన నన్ను తనతో పాటు రమ్మని అడుగుతున్నారు. నేను ఆయన్ని పులిబారి నుండి కాపాడినందుకు బదులుగా నాకు బహుమతిస్తారంట.
మహాబలి చెట్టుతో మాట్లాడటం జమీందారు వింతగా చూస్తున్నాడు. అతడికి పిచ్చిగాని ఉందా అన్న అనుమానం కూడా వచ్చింది. స్వప్న వృక్షం మాట్లాడే మాటలు అతనికి వినిపించలేదు. తప్పకుండా వెళ్ళిరా మహా. నీ కోరిక నెరవేరే సమయం వచ్చింది. క్షేమంగా వెళ్ళి లాభంగా రా బాబు. మా అమ్మ వెళ్ళమంది, పదండి. జమీందారు ఒకంత భయపడ్డాడు. అయినా మహాబలుణ్ణి తీసుకుని ఇంటికి బయలుదేరాడు. జమీందారు ఇల్లు పెద్ద భవంతిలా ఉంది. ఆ భవనం చూడగానే మహాబలి కళ్ళు చెదిరిపోయాయి. తండ్రిని ఎదుర్కోవడానికి వచ్చిన వెన్నెలని చూసి మహాబలి ఆశ్చర్యపోయాడు. వెన్నెల జమీందారు కూతురని అప్పుడు అర్థమైందతనికి. ఆమెను మళ్లీ చూసినందుకు చాలా సంబరపడిపోయాడు. వెన్నెల కూడా మహాబలిని అక్కడ చూసి ఆశ్చర్యపోయింది. తన కూతురు మహాబలుడిని ఇష్టంగా చూడటం గమనించిన జమీందారు వాళ్ళిద్దరికీ ఘనంగా పెళ్లి చేశాడు. మహాబలుడు ఏడాదికి 6 నెలలు జమీందారు ఇంట్లో, 6 నెలలు తన తల్లితో కలిసి అడవిలో జీవిస్తూ జీవనం కొనసాగించాడు. స్వప్న వృక్షం వారికి ఏ లోటు రాకుండా చూసుకుంటూ గొప్ప తల్లిగా నిలిచింది. శేషాచలంలో నివసించే రాము చాలా అమాయకుడు. పాపం తన అమాయకత్వాన్ని అదనుగా భావించి తనని మోసం చేస్తూ ఉండేవాళ్లు. రాము, ఎక్కడి నుండి వస్తున్నావు నువ్వు? నీ ముఖ ఛాయలు చూస్తుంటే ఈరోజు చాలా సంతోషంగా ఉన్నట్టుంది. అవును గిరి, ఈరోజు నేను 2 నాణాలు సంపాదించాను. వీటిని తీసుకొని వెళ్ళి నా భార్య సరస్వతికిస్తే తను చాలా సంతోషిస్తుంది. అవునా? నేను చెప్పినట్టుగా చేస్తే నీవు ఇంకో 2 నాణాలతో ఇంటికెళ్తావు. ఏంటి, ఇంకో 2 నాణాలు కూడా వస్తాయా? చెప్పు, ఏం చెయ్యాలో? 4 నాణాలతో నేను ఇంటికి వెళ్తే మావిడ సంతోషానికి హద్దే ఉండదు. కానీ నీకు ఆ 2 నాణాలు కూడా కావాలంటే నేను అడిగే వాటికి సరైన సమాధానం చెప్పాలి. ఈ ఊళ్ళోనే నువ్వు చాలా తెలివైన వాడివని చెప్పుకుంటూ ఉన్నారు. ఇందుకు నీకు సమ్మతమేనా? అవునవును, నేను చాలా తెలివైన వాడిని. నాకు తెలియందంటూ ఏమీ లేదు. అడుగు, నీ ప్రశ్నకి సమాధానం చెప్తాను. నీ దగ్గర ఉన్న ఆ 2 నాణాలు ఇవ్వు, మళ్ళీ ఇస్తాను రాము, భయపడకు. నాకెందుకు భయం? ఇదిగో తీసుకో అంటూ రాము తన దగ్గరున్న 2 నాణాలు ఇచ్చాడు. గిరి తన దగ్గర ఉన్న 2 నాణాలు బయటకి తీసి, ఇదిగో, ఇప్పుడు నా చేతిలో ఎన్ని నాణాలున్నాయి రాము? ఇదొక ప్రశ్ననా? మొత్తం 4 నాణాలున్నాయి. నేనే గెలిచాను. 4 నాణాలు ఇవ్వు. తొందరపడకు రాము, ఇంకా నేను అసలు ప్రశ్న అడగనే లేదు. ఇప్పుడు నా చేతిలో మొత్తం 4 నాణాలున్నాయి. కొద్దిసేపు మనం ఇవి నాణాలు కావు, నా కుటుంబం అనుకుందాం. ఇదిగో, ఈ నాణెం నేను, ఇంకో నాణెం నా భార్య, మిగతా 2 నాణాలు నా పిల్లలు. అర్థమైందా రాము? ఓ, ఎంతో బాగా అర్థమైంది. నేనేమైనా తెలివి తక్కువ వాడిని అనుకుంటున్నావా? ఇది నువ్వు, ఇది మీ భార్య, ఇంకా వీరు మీ పిల్లలు. అబ్బా రాము, నీ తెలివితేటలు చూస్తుంటే నాకు చాలా అసూయగా ఉంది అంటూ చెప్పగా రాము ఉబ్బితబ్బిబైపోయాడు. రాము, నాకు నా పెద్ద పిల్లాడంటే ఇష్టం కనుక తనని నా దగ్గర ఉంచుకుంటున్నాను. నా భార్యకి 2వ పిల్లవాడంటే ఇష్టం కనుక ఇతన్ని నా భార్య తన దగ్గర పెట్టుకుంది. కాని రాము, నా 2 పిల్లలకు ఆరోగ్యం అస్సలు బాగాలేదు. పాపం, వారినిప్పుడే నేను వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్ళాలి. అందుకు నువ్వే నాకు సహాయం చెయ్యాలి అని దీనంగా అడిగాడు గిరి. పాపం, రాముకి గిరిని చూసి చాలా బాధగా అనిపించింది. అయ్యో గిరి, నువ్వేం బాధపడకు. వెంటనే నీ పిల్లల్ని తీసుకొని వైద్యుడి దగ్గరికి వెళ్ళు. ఇదిగో, నా దగ్గరున్న ఈ నాణెం తీసుకొని వెళ్ళు అంటూ తన దగ్గర ఉన్న ఇంకో నాణెం గిరికి ఇచ్చాడు. వీడి కోడి మెదడు. నేను నిమిషం పాటు కథ చెప్పగానే ముందు జరిగిన విషయాలన్నీ మర్చిపోయాడు. రోజు వీడిలాంటి వాడొక్కడు తగిలినా చాలు అనుకుని రాము ఇచ్చిన 3 నాణాలు తీసుకుని అక్కడి నుండి తొందరగా వెళ్ళిపోయాడు. పాపం, ఈ రోజు నేను లేకుంటే తను తన పిల్లల్ని అసలు వైద్యుడి దగ్గరికి తీసుకుని వెళ్లేవాడా అంటూ తను చేసిన సహాయం గురించి
తనే గొప్పగా భావిస్తూ ఇంటి వరకు వెళ్ళాడు రాము. ఏవయ్యా, ఈరోజైనా ఏమైనా సంపాదించావా లేక ఉట్టి చేతులతో వచ్చావా? 2 నాణేలు సంపాదించాను తెలుసా? అవునా, ఇటివ్వు, ఇంట్లోకి కావలసిన సరుకులు కొని తెస్తాను. రాము తన జేబుల్లో నాణాల కోసం వెతుకుతూ ఉన్నాడు. అప్పుడు అర్థమైంది తనని గిరి మోసం చేశాడని. మళ్ళీ మోసపోయావా? ఇక ఇలా అయితే ఇల్లెలాగయ్యా గడిచేది? నీ అమాయకపు తెలివితేటలు చూసి ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు అంటూ చాలా బాధపడింది సరస్వతి. మరుసటి రోజు ఉదయమే సరస్వతి నిద్రలేచి రాముని కూడా నిద్రలేపింది. ఏంటి సరస్వతి, ఇంత పొద్దున్నే నిద్ర లేపావు? ఈరోజు మనం పట్నం వెళ్లి సంతలో ఒక ఆవుని కొని తీసుకురావాలి. ఆవు కొనాలా? ఎందుకు? నీ అమాయకత్వాన్ని వాడుకొని పని చేయించుకొని డబ్బివ్వరు. లేదు, డబ్బిస్తే ఇంటికొచ్చే దారిలో నీ అమాయకత్వాన్ని వాడుకొని ఎవరో ఒకరు వాటిని మీ నుండి కాజేస్తారు. అందుకే ఈ ఆవైతే ఇంటి దగ్గరే ఉంటుంది. పాలు పితికి అవి అమ్ముకొని జీవనం కొనసాగించొచ్చు. మంచి ఆలోచన సరస్వతి, ఇన్నాళ్ళు నాకెందుకు రాలేదు? మీలాంటి తెలివైన వారికి ఇలాంటి చిన్న చిన్న ఆలోచనలు రావులేండి. అవునవును, పద తొందరగా వెళ్దాం. అంత నా కర్మ అనుకుంది సరస్వతి. అలా వాళ్ళు అడవి దాటి పట్నానికి వెళ్లి ఒక చక్కని ఆవుని కొన్నారు. ఇక నుండి చూడు సరస్వతి, నేను ఈ ఆవిచ్చే పాలమ్మి సొమ్ము ఎలా సంపాదిస్తానో చూడు. ముందు మనం ఈ అడవిలోని క్రూర మృగాల నుండి ఈ ఆవుని క్షేమంగా ఇంటికి తీసుకువెళ్లే మార్గం ఆలోచించండి. ఆ విషయం నేను చూసుకుంటాలే, పద. అలా ఇద్దరూ ఆవుని తీసుకుని అడవి గుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు. కొంత దూరం వెళ్లిన తరువాత, మీరిక్కడే ఉండండి, దూరంగా ఏదైనా నీటి ప్రవాహం ఉందో చూసొస్తాను. అప్పటి వరకు మీరిక్కడే ఉండండి. నాకు దప్పికేం లేదు సరస్వతి. దప్పిక మీకు లేదు కావచ్చు, కాని ఆవుని చూసారా? ఆవుకి దప్పిక తీర్చడానికి మనకిప్పుడు నీళ్లు కావాలి. అందుకే వెళ్తున్నాను. నేనొచ్చేసరికి జాగ్రత్తగా ఉండండి. నీకెందుకు సరస్వతి, నేనున్నాను కదా. ఈ ఆవు మీద ఒక్క పురుగు కూడా వాలదు. సరస్వతి నీళ్ల కోసం అడవి లోపలికి వెళ్లిపోయింది. రాము ఆవుని తీసుకుని ఒక చెట్టు నీడన నిలబడి ఉన్నాడు. రాముని దూరం నుండి ఇద్దరు దొంగలు చూస్తున్నారు. ఒరేయ్, వీణ్ణి చూస్తుంటే ఒట్టి బెర్రి బాగులోడిలా ఉన్నాడురా. వీణ్ణి ఎలాగైనా బురిడి కొట్టించి ఆవుని తీసుకెళ్లిపోవాలి. నేను చెప్పినట్టుగా చెయ్యి అంటూ ఆ దొంగ ఇంకో దొంగ చెవిలో ఏదో చెప్పాడు. అప్పుడు ఆ దొంగ సరే అని చెప్పి రాముకి తెలియకుండా వెనక గుండా వెళ్లి ఆవు మెడలో ఉన్న తాడు విప్పి తన మెడలో వేసుకున్నాడు. అప్పుడు ఇంకో దొంగ వచ్చి ఆవుని మెల్లిగా తీసుకుని వెళ్లిపోయాడు. నేను ఈ ఆవుని తీసుకెళ్లి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాను అంటూ రాము ఆకాశంలోకి చూస్తూ ఆవుని తీసుకెళ్లి ధనమెలా సంపాదించాలని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు రాము చేతిలో ఉన్న తాడు కదులుతూ ఉంది. తాతాయించకు, మనం ఇంకా కొద్దిసేపట్లో ఇంటికెళ్ళిపోతాంలే అంటూ వెనక్కి తిరిగి చూడగా ఆవు స్థానంలో దొంగ ఉండడం చూసి, ఎవరు నువ్వు? నా ఆవెక్కడా? అయ్యా, మీరు భయపడకండి. మీరు మామూలు వ్యక్తులు కాదు. మీ చేతిలో ఏదో మహిముంది. మీ చెయ్యి తగలగానే శాపం విముక్తైపోయి ఆవు రూపం నుండి ఇప్పుడిలా మనిషిలా మారిపోయాను. మీరు నా పాలిట దేవుడు. అందుకు రాము, ఏంటి, నాకంత మహిముందా? అవును ప్రభు, నేను చేసిన పాపాలకు ఆ దేవుడు నన్ను ఆవులా మార్చాడు. మళ్ళీ ఒక గొప్ప వ్యక్తి ద్వారా మనిషిలా మార్పు చెందుతానని చెప్పాడు. దొంగ రాము కాళ్లపై పట్టాడు. మీరు దేవుడిలా వచ్చారు అంటూ రాము కాళ్లపై పడి లేచాడు. రాము సంతోషించటం చూసి, నమ్మేశాడు ఎర్రిబాగులోడు. వస్తానండి అని చెప్పి దొంగ వెళ్ళిపోయాడు. రాము తన చేతిలో అంత మహిముందా అనుకుంటూ ఉన్నాడు. ఈలోగా సరస్వతి అక్కడికొచ్చి ఆవు లేకపోవడం చూసి, ఆవెక్కడండి? ఎక్కడికి వెళ్ళింది? సరస్వతి, అది ఆవు కాదు, మనిషి అంటూ జరిగిన విషయం మొత్తం వివరించి చెప్పాడు. అప్పుడు సరస్వతి, అయ్యో, నా ఆవుని ఈయన దగ్గర వదిలేసి ఎంత పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు నేనేం చేసేది? ఈ అమాయకత్వంతో ఉన్న ఆవుని కూడా పోగొట్టాడే
అంటూ బాధపడింది.